నా పేరు భవ్యభారతి. నేను రెడ్డిగూడెం పిహెచ్సి నుంచి మాట్లాడుతున్నానండి. రెడ్డిగూడెం పిహెచ్సిలో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. మొన్న గౌరవం హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు అయితే మమ్మల్ని చాలా బాధకి గురి చేసినాయండి. ఎందుకంటే మీరు 3 నుంచి 4 గంటలు మాత్రమే డ్యూటీలో ఉంటున్నారని చెప్పన్నారండి. మా ఊర్లకు రండి సార్, మా ఊర్లకు కమిటీలు వేయండి సార్, లేదా మా ఊర్లో సర్వేలు చేయించండి సార్. మేము చెప్పడం కాదు సార్, లేదా ఇంకెవరో చెప్పడం కాదు సార్. మేము సర్వీసులు ఇచ్చే పేషెంట్స్ని అడగండి, మా ఊరి ప్రజలను అడగండి. ఈ అమ్మాయి డ్యూటీ చేస్తుందా లేదా, ఈ అమ్మాయి సర్వీసులు ఇస్తున్నారా లేదా, వీళ్ళు పని చేస్తున్నారా లేదా, వీళ్ళు 3 నుంచి 4 గంటల డ్యూటీలో ఉంటున్నారా అనేది అడగండి సార్. అప్పుడు మా బాధ ఏంటో మీకు తెలిసింది. పని చేసి మాట పడినందుకు మేము చాలా బాధపడుతున్నాం సార్. ఇంతవరకు మేము ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా మా డ్యూటీలో 6 సంవత్సరాల నుంచి మేము అన్నిటినీ కూడా భరించాం సార్. దయచేసి మమ్మల్ని ఒక్కసారి గుర్తించండి సార్, మేము ఉన్నామని గుర్తించండి సార్. మా ఉనికిని ఎవరు గుర్తించట్లేదు సార్. మేము ఎంతగానో కష్టపడుతున్నాము, ఎంతగానో సర్వీసులు చేస్తున్నాం, ఎండల్లో తిరుగుతున్నాం, ఇంటింటికి సర్వీసులు మా దగ్గరికి రాని వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి సర్వీసులు ఇస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. సీఎం సార్ మీరు ఒక్కసారి మా వైపు చూడండి, డిప్యూటీ సీఎం సార్, అలాగే లోకేష్ గారు మమ్మల్ని చూడండి, హెల్త్ మినిస్టర్ గారు మా దగ్గరికి మమ్మల్ని ఒక్కసారి పిలవండి. మా యూనియన్ వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం, మీరు ఎప్పుడు పిలుస్తారా అని. దయచేసి మమ్మల్ని పిలవండి, పిలిచి మా బాధ ఏంటో మీరు వినండి. మీరు తండ్రి స్థానంలో ఉన్న మీరు కాకపోతే మా బాధలు ఇంకెవరు సార్ వింటారు? మా కష్టం వస్తే మేము చెప్పుకోవాల్సింది మీకే కదా సార్. మీరు కాకపోతే మా కష్టాలు ఎవరు తీరుస్తారు సార్? దయచేసి మిమ్మల్ని మీ మీద ఎంతో ఆశలతో ఎంతో నమ్మకంతో మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్. దయచేసి మీరు పిలవండి, మా సమస్యలన్నీ తీర్చండి. ఎవరు కోరని డిమాండ్లు అయితే మేము కోరట్లేదు సార్. మేము అడిగేవన్నీ న్యాయమైన డిమాండ్లు, అన్యాయమైన ఇంతకుముందు ఎవరికి చేయని కూడా మేము అడగట్లేదు సార్. ఇంతకుముందు ఆల్రెడీ అందరికీ జరిగిందే మాకు చేయండి, న్యాయమైన డిమాండ్లు మా కోరికలు తీర్చని అడుగుతున్నాం సార్. సార్ ఏదేమైనా సరే మా ప్రాణం పోయేంత వరకు, మీరు మమ్మల్ని పిలిచేంత వరకు కూడా మేము ఈ రోడ్ల మీద ఇట్లానే కూర్చుంటాం సార్. ఈ ఆడబిడ్డల మీద మీరు ఎప్పుడు జాలి చూపిస్తారో అప్పటి వరకు మేము ఇట్లాగే ఎదురు చూస్తాం సార్. ధన్యవాదాలు సార్. మొన్న బిజీ వల్ల మమ్మల్ని పట్టించుకోలేకపోతున్నారేమో, లేకపోతే సార్ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదేమోనని మేము సార్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నామండి సార్. పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ మేము పిలుస్తున్నాం. ఆడబిడ్డలను రోడ్ల మీద కూర్చొని, ఎండలో కూర్చొని, మండుటెండలో కూర్చొని మిమ్మల్ని పిలుస్తున్నాం సార్. మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. మేము ఎప్పుడు గవర్నమెంట్కి యాంటీ కాదు సార్. మీ దయ కోసం ఎదురు చూస్తున్నాం సార్. మేము మీ దయ మా పైన ఉంటుందని మమ్మల్ని పిలుస్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు కాకపోయినా మీరు ఎన్ని రోజులకు పిలుస్తారో, నెలలైనా సంవత్సరాలైనా సరే మీ పిలుపు కోసం మేము ఇట్లానే కూర్చుంటాం సార్. మీరు మాతో మాట్లాడేంత వరకు మేము ఇలానే ఉంటాం సార్.